డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, పిల్లలు చిన్న పిల్లలు మైల్ స్టోన్స్ దాటాలని కోరుకుంటాం కదా, లెక్క పెట్టుకుంటాం. అట్లానే ప్రతి స్త్రీకి కూడా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. మెచ్యూర్ అవ్వటం, పెళ్లి చేసుకోవటం, తర్వాత డెలివరీ అవ్వటం, ఆ తర్వాత మెనోపాజ్. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక్కొక్కటి కొంచెం సంతోషాన్ని ఇస్తే, కొన్ని మన శరీరాన్ని బాధిస్తూ ఉంటాయి. వాటిలో మెనోపాజ్ ఒకటి కదమ్మా. దీనికి మన శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ముందుగానే ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి చుట్టూ ఉన్న వారి సహాయ సహకారాలు ఎలా ఉండాలి? ఎందుకంటే మాట్లాడుకోవటానికి 4 పదాలు, 4 అక్షరాలు మాత్రమే, కానీ దీని వెనకాల ఎంతో అంటే మదన పడటం కానీ సపోర్ట్ సిస్టమ్ కానీ చాలా చాలా అవసరం కదా. మీరేం చెప్తారు? అమ్మ, శారీరకంగా మాత్రమే మీరు మాట్లాడారు, అంతేనమ్మా. కానీ అక్కడ మానసికంగా చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా హార్మోన్స్ వల్ల వచ్చేటటువంటి మార్పులు కదమ్మా. అవును, హార్మోన్స్ మనసు మీద ప్రభావం చూపిస్తాయి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మెచ్యూరిటీ అయింది పిల్లకి, మెచ్యూర్ అవ్వగానే ఏమైంది, అప్పటిదాకా ఉన్నటువంటి శారీరకంగా ఉన్న మార్పుతో పాటు మానసికంగా కూడా మార్పు వచ్చేస్తుంది. ముందు గొంతులో మార్పు తెలుస్తుంది, నడకలో మార్పు తెలుస్తుంది. అప్పుడు లేని కులుకు వయ్యారం ఇవన్నీ వచ్చేస్తాయి, వగలు ఇవన్నీ వచ్చేస్తాయి. రా తప్పు కూడా కాదు నేను అనడం, ఇవేమీ తప్పు కాదు, సహజం. అప్పటిదాకా టాంబాయిలా తిరిగినటువంటి పిల్ల చక్కగా చీర కట్టుకోవాలని, నగలు పెట్టుకోవాలని అనుకోవడం చాలా మందిలో కనపడుతోంది. ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే తప్ప అలా తయారైపోతూ ఉంటారు. ఇది ఏమిటి, ప్రకృతిలో తరువాతి తరాలు తయారవడం కోసం అని చెప్పి ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి ఒక మార్పు. అవును, అది నాకు సహజంగా ఉంటుంది. దీన్ని అందరూ చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారమ్మా. అమ్మాయి చిన్నది పెద్దదైంది అంటే అదొక పెద్ద వేడుకగా చూసుకుంటారు, బాగానే ఉంటుంది, పెళ్ళి అవుతుంది. పిల్లలు పుట్టినప్పుడు కూడా అదొక వేడుకగా అనుకుంటారు. కానీ సంతానం కలిగిన తర్వాత మగవాడిలో పెద్దగా మార్పు రాదు, కానీ ఆడవాళ్లలో శారీరకంగా మానసికంగా మార్పు వస్తుంది, బాగా మార్పు వస్తుంది. శారీరకంగానూ వస్తుంది, మానసికంగానూ వస్తుంది. ఎందుకు అంటే తనలో 9 నెలల పాటు వేరే జీవిని మోసారు. కంట్లో ఒక నలక పడితే భరించలేమే, లోపల 2-3 కేజీల బరువును భరిస్తారు. 4-5 కేజీల దాకా ఉంటుంది అది, బిడ్డ కాకుండా మిగిలిందంతా కలిపి. ఇంత బరువుని మోస్తూ ఉన్నప్పుడు ఎన్ని రకాల మార్పులు వస్తాయి శరీరంలో కదా, ఆలోచించండి. అవునమ్మా. ఇదంతా అయిన తర్వాత మార్పు వస్తుంది, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అప్పుడు దానివల్లనే కోరికల్లో మార్పు కనపడుతుంది. అది వరకు ఉన్న దానికి ఇప్పటికీ తేడా ఉంటుంది. అప్పుడు తిననివన్నీ తినాలనుకుంటారు, అప్పుడు చెయ్యనివన్నీ చేయాలను, ఇవన్నీ చాలా తేడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సంతోషంగానే యాక్సెప్ట్ చేసేస్తున్నాం. కానీ తర్వాత శరీరంలో వచ్చే మార్పులు చాలామంది ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏంటంటే భర్తలు మరొక దృష్టితో చూడడం వల్ల. భార్య అందంగా లేదు, లావెక్కిపోయింది, అది వరకున్న అంత అందంగా కనపట్టలేదు అనే దృష్టితో చూసిన మగవాళ్ళు ఉన్న చోట ఆడవాళ్ళు తప్పనిసరిగా మేము అందంగా కనపడాలని తాపత్రయపడతారండి. ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవాలి. ఏ ఆడది కూడా తన సంసారాన్నో భర్త ప్రేమను ఇంకోళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడదు కదా. అంచేత అక్కడ చాలా ఘర్షణ ఉంటుంది, మామూలు ఘర్షణ కాదు, చాలా ఘర్షణ ఉంటుంది. అక్కడ ఇంకా ఇబ్బందికరం ఏమిటంటే అటెన్షన్ బిడ్డ మీద చూపించేటప్పటికి భర్త కొద్దిగా ఇరిటేట్ అవుతూ ఉంటాడు, తన మీద పూర్వం అంత అటెన్షన్ లేదని. రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనే అని అమ్మవారి గురించి చెప్పింది. కామేశ్వరుడు 1 యూనిట్ ప్రేమ తనకిస్తే తను 2 యూనిట్లు ఇవ్వాల్సి వచ్చిందట అమ్మవారు. ఎందుకు అంటే అదే స్తనాలు అని వర్ణన చేశారని చెప్తారు. ఎందుకో తెలుసా, ఒకటి బిడ్డకి పోషణ, మరొకటి తన అటెన్షన్ కోరుకుంటూ ఉండి ఇంతకు ముందున్న ప్రేమ లాంటి ప్రేమే చూపించాలనుకున్నప్పుడు తనలో ఉన్న ప్రేమని రెట్టింపు చేసుకుంటే తప్ప ఇటు బిడ్డకి అటు భర్తకి సమానంగా ఇవ్వలేదు స్త్రీ. ఆ తల్లికే తప్పలేదు అది కదా, ఆవిడ సిద్ధపడింది, అందుకే రెట్టింపు చేసుకుంది. అందుకే ఆ విధంగా ఇది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఉంటుంది. ఇక తర్వాత అలవాటు పడిపోతారు, 2-3 అవన్నీ పెద్ద సమస్య ఉండదు. కానీ శారీరకంగా జవసత్వాలు జాగ్రత్త తీసుకోకపోతే తగ్గిపోయే ప్రమాదం ఉంది. కానీ చాలామంది ఆడవాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు.
ఇప్పటికీ పిల్లల సంగతి చూసుకుంటే చాలు అనుకుంటారే తప్ప తన ఆరోగ్యం చూసుకోవాలన్న మాట గురించి ఆలోచించరు. ఇదంతా కూడా అంత పెద్ద గుర్తింపు లేకుండా నడిచిపోయే చాప కింద నీళ్ళల్లాగా నడిచిపోయే వ్యవహారం. అవును. కానీ మెనోపాజల్ టైంకి వచ్చేప్పటికి వస్తుంది చాలా ప్రాబ్లం. ఉమ్. సరిగ్గా వీళ్ళకి మెనోపాజ్ వస్తుంది. అది కూడా పెద్ద డిస్టర్బెన్సే కదా మానసికంగా. చాలా. చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే హార్మోనల్ చేంజ్, అవును. మేజర్ చేంజ్. ఇదే సమయానికి సాధారణంగా పూర్వకాలం అయితే కోడళ్ళు వచ్చి ఉండేవారు. కరెక్ట్. తర్వాత ఇదే సమయానికి అత్తగారుల సాధింపులు కొంచెం తగ్గి ఉండేవి. వీళ్ళకు 40-45 ఏళ్ళు వచ్చేప్పటికి అత్తగారులు మరీ సాధించే స్థితిలో ఉండరు, కాస్త వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు మేం పెద్దవాళ్ళం అయ్యామన్నటువంటి ఆ అత్తగారు తన మీద చూపించిన దాష్టీకం ఏదైతే ఉందో అది తాను కూడా చూపించాలని ఎక్కువ మంది అందరూ ఉంటారని చెప్పట్లే, జనరల్గా మనం చెప్పేది ఉంటారు. దాంతో కోడలు కొడుకు సరదాగా తిరుగుతూ ఉంటే వీళ్ళు చూడలేరు. తను తిరిగిన సంగతి మర్చిపోతారు, అదే వీళ్ళు తిరుగుతూ ఉంటే చూడలేరు. దీంతో ఈ హార్మోనల్ డిస్టర్బెన్సు, కుటుంబం యొక్క దాంట్లో ఉన్నటువంటి మార్పులు, కొడుకు కోడలే కాదండి, కూతురు అల్లుడు తిరిగితే చూడలేని వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. అంతేకాదు పక్కింటి వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉంటే కూడా అయ్యో నాకు ఇది లేదే అని, నేను ముసల్దాన్ని అయిపోయానని బాధపడేటటువంటి ప్రౌఢ స్త్రీలని, అంటే ప్రౌఢ వయసులో ఉన్న స్త్రీలు కనపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి మెనోపాజ్ని మేము అధిగమించి స్టిల్ వీ వాంట్ టు గెట్ అవర్ పీరియడ్స్ రెగ్యులర్లీ అని దానికోసం ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేర్లు చెప్పడం దేనికి లేని మా పెద్ద వాళ్ళు ఉన్నారు. మా ఆడతనం తగ్గిపోతుంది కనుక మేము మళ్ళీ అలాగే ఉండాలి అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులని, ప్రకృతిని ఎందుకు ఎదిరించాలో నాకు అర్థం కాదు. నువ్వు చిన్నపిల్లగా ఉన్న దగ్గర నుంచి మెచ్యూరిటీ వచ్చి పెళ్లి చేసుకుని తల్లి అయ్యే వరకు నువ్వు హ్యాపీగా మార్పును అంగీకరించావు కదా. అవును. మరి ఇప్పుడు ఎందుకు అంగీకరించు? నాకు ఈ పని అయిపోయింది, ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ మై సెకండ్ ఇన్నింగ్స్ అని ఎందుకు ఆలోచించట్లా? ఎందుకంటే ఇక్కడికే వీళ్ళ ఆలోచన ఆగిపోయింది. కొంచెం ముందుకు వికసించాలి, ఇంకొంచెం సాగాలి. ఇది కాదు జీవిత పరమార్థం. ఇది జీవితంలో ఒక భాగం, ప్రధానమైన భాగమే, కాదనడానికి వీల్లేదు, ముఖ్యమైనదే. కానీ ఇది కాక కూడా ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు. అందుకని దాన్ని చాలా హాయిగా సంతోషంగా యాక్సెప్ట్ చేయగలగాలి. అదే చెప్తూ ఉంటారు, గ్రేస్ఫుల్ గ్రేయింగ్ అని ఒక పదం వాడతారు ఇంగ్లీష్లో. యు గ్రేస్ఫుల్లీ. ఏమైంది? జుట్టు తెల్లబడుతుంది అంతేనా? కళ్ళదోడుస్తుంది అంతేనా? ఉండే నీ అందులో అందం లేదా? అందులో కూడా అందం ఉంది కదా, అలాగే అందంగా కనపడచ్చుగా. నీ అందం భౌతిక శరీరంతో కాదు వచ్చేది, ఇక్కడి నుంచి రావాలి, ఆత్మ సౌందర్యంతో రావాలి. నీ ప్రవర్తన వల్ల నీ జుట్టు నల్లగా ఉందా, నీ కళ్ళదోడొచ్చిందా, నువ్వు అందంగా ఉన్నావా, నీ చర్మం ముడతలు పడిందా, పూర్వం ఉన్నంత కాంతి లేదా, నీ పెదవులు ఎర్రగా ఉన్నాయా లేదా, ఇవెవరూ చూడరు. నీ ప్రవర్తన చక్కగా ఉండి నువ్వు ప్రేమగా ఇతరులతో ఉండడం మొదలుపెట్టినట్టయితే ఇవన్నీ దాటిపోయి నీ వయసుకు తగినట్టు ఉండడం ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాలం అనేది దాని పని చేసుకుంటూ వెడుతుంది. దానికి అనుగుణంగా మనం వెళ్ళామా ఆనందంగా ఉంటాం, ఎదిరించినప్పుడు ఇబ్బంది పడతాం. అవునమ్మా. సో మెనోపాజ్ స్టేజ్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, డిస్టర్బెన్స్ వస్తుంది మొట్టమొదట, రెగ్యులారిటీ తగ్గుతుంది. అంటే మెనోపాజల్ టైం అని అర్థం చేసుకుని, ఇప్పుడు నాకు డిస్టర్బెన్సెస్ వస్తాయి గనక నన్ను నేను కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిది అని ఎవరికి వాళ్ళు నియంత్రణ చేసుకోవాలమ్మా. అప్పుడు వచ్చేటటువంటి వాటికి కొన్ని వైద్య సహాయాలతో తగ్గే ఉంటాయి. ఇరిటబిలిటీ లాంటివి తగ్గవు, కానీ వేరే రకమైన తలనొప్పులు, కడుపు నొప్పులు వచ్చే లక్షణాలు ఉంటాయి కొంతమందికి, ఫీవర్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి వాటికి వైద్య సహాయం తీసుకోండి. లేదు చికాకు వస్తుంది అనుకోండి, దేనివల్ల చికాకు పడుతున్నాం? వంట చేయాలంటే చికాకుగా ఉందా, ఇల్లు చిమ్మాలంటే చికాకుగా ఉందా, పిల్లలు మాట వెనకపడితే చికాకు వచ్చింది, ఇంకేది చికాకు వచ్చింది, ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఆ విషయాల నుంచి ఆ సమయంలో కొంచెం దూరంగా ఉండడం మొదలు పెడితే ఒక ఏడాది ఎంతో ఉంటుందమ్మా. జాగ్రత్త పడ్డారంటే తర్వాత జీవితం అంతా ఆనందంగా ఉంటారు, ఇతరులు మన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఒక ఫేజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతోంది, దానికి ప్రిపేర్ అవుదాం.
ఈ పాత ఫేజ్లోనే నేను ఉండాలని అనుకోవడం తెలివి తక్కువతనం అన్నది ఒక్కటి ఆలోచించుకుంటే ఇది ముందుకు సాగడానికి బాగుంటుంది. ఎస్. ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా? ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలమ్మా. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ఫ్లషెస్ అంటారు, తలనొప్పులు అంటారు, చికాకులు అంటారు, చెయ్యలేకపోవడం అంటారు, కొంతమందికి డిప్రెషన్స్ వస్తాయి. ఇది చెప్పి ముందరే చెప్పాలి, నా శరీరం ఇలా ఈ సమయాల్లో ఇలా ఉండే పరిస్థితి వస్తోంది, కొంచెం నేను చికాకు పడితే సర్దుకోండి అని చెప్పాలి. కుటుంబ సభ్యులు సహకరించారా అదో స్వర్గం అండి, అంతే. అది లేకపోతే నరకం, అంతే తేడా. కానీ మనిషిని మనిషి అర్థం చేసుకున్నప్పుడే అది కుటుంబం, లేకపోతే కాదు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.